ఓం హ్రీం శ్రీం శ్రీ వాసవి కన్యకాదేవి పురాణము ప్రథమ అధ్యాయము. సాలంకాయనుని ఆశ్రమమునకు మణిగుప్తాదుల ఆగమనము. పరమ పావనమైన గోదావరి నది తీరమున వివిధ ఫల వృక్షములతో విరాజిల్లుచు శుక పిక కోకి విహంగాదుల సుమధుర కూజితములతో వీణుల విందుగా వించుచు సాయం ప్రాతకాలములందు చేయబడు హోమముల ఆజ్యధూమ పరిమళముతో నిండినదై నానావిధ పుష్ప పరాగ సంభరితమై మిక్కిలి ప్రశాంతమై విరాజిల్లు ఒక ఋష్యాశ్రమము కలదు. ఆ ఆశ్రమములో తన శిష్య గణములచే నిరంతరము వేదాంగములను షట్శాస్త్రములను పురాణీతిహాసములను నియమముతో పఠింపజేయువాడును. వేదాంగ పారంగతుడును తపోరాశియు సాక్షాత్ బ్రహ్మదేవుని వలె తేజరిల్లువాడునునైన సాలంకాయనుడను ఋషి విలసిల్లుచుండెను. ఒకనాటి ప్రభాత సమయమున మహానుభావులను, సత్యసంధులను, తపోధనులను, వేద విధులను, క్రోధమును జయించిన వారును, సంయమి వరేణ్యులునైన మణిగుప్తాది వైశ్యోత్తములు ఆ సాలంకాయనుని దర్శించు కోరికతో శుభప్రదమైన ఆయాశ్రమమునకు అరుదించిరి. విద్వద్వరేణ్యుడైన సాలంకాయనుడు వారిని మిక్కిలి ఆదర అభిమానములతో ఆహ్వానించి అర్ఘ్యపాద్య మధుపర్కాదులను సగే దర్భాసనములపై ఆసీనులగావించెను. అటుపై అనురాగపూరితములైన మధుర వచనములతో, ఓ వైశ్యోత్తములారా, మీరు కుశలమే గదా? మీరాకతో మాకు పరమానందమైనది. మీరెచ్చటి నుండి ఎచ్చటుకు వెళ్ళుచు ఇక్కడిచి విచ్చేసినారో తెలపవలసినది అని ఆత్మీయతతో నడిగెను. అది విన్న మణిగుప్తాదులు, ఓ గురుత్తమ, మేము తీర్థయాత్ర సక్తులమై జ్యేష్ఠ శైలము నుండి బయలుదేరి హిమవంత, హేమకూట, హర్యాత్ర, వింధ్యాచల, సఖ్యాచల, సురాచల, వెంకటాచలాది మహాపర్వతములను దర్శించితిమి. మోక్షప్రదములైన అయోధ్య, మథుర, మాయా, కాశీ, కంచి, అవంతిక మొదలగు పుణ్యక్షేత్రములను సేవించితిమి. లోక పావనములైన గంగా, యమున, సరస్వతి, నర్మదా, సింధు, శరదృతి, చంద్రభాగ, శరావతి, గోమతి, కావేరి, తామ్రపర్ణి, బాహుద, రేవ, కృష్ణవేణి మున్నగు నదులలో స్నానమాచరించితిమి. హిందూ మహాసముద్రమునందు గృంకులిడి బ్రహ్మకుండ తీర్థ సేవనముతో మా యాత్రను ముగింపదలచి భవ నివారకములైన తమ పాదార విందములు సన్నిధికి చేరుకున్నాము. మీ దర్శన భాగ్యము వలన ధన్యులమైనాము. ఓ మహాత్మా, ఇప్పుడు మీ నుండి అత్యంత పుణ్యప్రదమైన ఒక చరిత్రను వినవలెనని మిక్కిలి కుతూహలపడుచున్నాము. ఇప్పుడు వైశ్యుల యొక్క వంశకథ వినదగియున్నది. ఓ గురుత్తమ, పరమేశ్వరి పరాంబిక యోగమాయా కన్యయని పలునామములతో కీర్తింపబడుచున్న ఆదిశక్తి మా భాగ్యవశమున వైశ్యవంశములో వాసవి కన్యకాయను పేరుతో ప్రభవించినదనియు మా పూర్వుల కన్యకతో గూడి ఒక నిరంకుశ ప్రభుత్వమునకు నిరసన తెలుపుచు మహోద్యమము నడిపి అగ్నిలో ప్రవేశించి ఆత్మార్పణము గావించిరనియు జగన్మాత అయిన శ్రీ వాసవి కన్యకాదేవి యా కలియుగములో వినూతన విధానముతో ధర్మ సంస్థాపనము చేసినదనియు పెద్దలు పరిపరి విధముల చెప్పగా వినియున్నాము. మా పూర్వ వైశ్యుల తొలి కైలాస వాసులనియు కైలాసపతి యొక్క ఆదేశానుసారముతో కళ్యాణార్థమై వారు భూలోకమునకు వచ్చిరనియు మా పెద్దలు చెప్పిరి. నేడు తమరు ఆ వైశ్యవంశ చరిత్రను, కన్యకావతార తత్వమును, ఆ దేవి యొక్క జీవనగాథను మాకు విశదముగా తెలియచేయుడని మిక్కిలిగా ప్రార్థించుచున్నాము. దయా సముద్రులైన తమరు వాత్సల్యముతో ఆ సమస్త విషయములను సవిస్తరముగా మాకిప్పుడు వినిపింపుడు. అందుకు తమరే సమర్థులు అని వినయ వినమత శిరస్సులై వేడుకొనిరి. నైమిషారణ్య వర్ణనము. పురాణ సంఖ్యాకథనం.
అంతటా సాలంకాయనుడు వారి వినయమునకు మిక్కిలి సంతసించినవాడై, ఓ వైశ్యోత్తములారా, పరమ పవిత్రము, పాపనాశకము, శుభప్రదముమైన మీ వంశచరిత్రను మరియు మోక్షప్రదమైన శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దివ్యగాథను మీకిప్పుడు చెప్పుచున్నాను. ఇది సర్వ సౌభాగ్య సంపత్కరమైనది, కైవల్యదాయకమైనది. ఈ పుణ్యగాథలను వినువారును పఠించువారును ధన్యులగుదురు. వారి ఇండ్లలో ధన కనక వస్తు వాహనాదులు కోకాళ్ళలుగా చేరగలవు. కల్పతరువు వారి పెరటి తోటలో విలయగలదు. వారి గోశాలలో కామధేనువు వసించును. వారి చేతలలో చింతామణి విలసిల్లును. ఇది ముమ్మాటికిని సత్యము. కనుక మీరు అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రవణము చేయుడు అని ఈ విధముగా చెప్పినారంభించెను. ఓ పుణ్యశీలులారా, బ్రహ్మర్షి మండలితో శోభిల్లునదై ఎల్లప్పుడును వేదనాదములతో ప్రతిధ్వనించు నైమిషారణ్యమును పుణ్యవనమందు పవిత్ర గోమతి నది తీరమున ఒక గొప్ప ఋష్యాశ్రమము కలదు. నైమిషారణ్య మహత్వము అత్యంత విశిష్టమైనది. పూర్వము అత్రి, భృగు, వశిష్ఠ, మరీచి, గాలవాది ఋషి ప్రముఖులు ఎద్దకు పోయి తాము నిర్విఘ్నముగా తపస్సు చేసికోనుట కనువైన స్థలమును చూపవలసినది ఆ బ్రహ్మను ప్రార్థించిరి. అప్పుడా విరించి మనోమయము అను ఒక చక్రమును సృష్టించి దానిని భూమిపై దోర్లించి ఆ మునులతో, ఓ మునులారా, మీరి చక్రము వెంటపాండు. దీని ఇరుసుకట్టు విరిగే యా చక్రమెక్కడ పడిపోవునో ఆ ప్రదేశమే మీ తపశ్చర్యకను అనుకూలమైనదయు, అచ్చట కలి ప్రవేశించలేడనియు, అదే అత్యుత్తమ పుణ్యస్థానమనియు గుర్తింపుడు అని చెప్పి పంపించెను. ఆ చక్రము పోయవాయే ఒక అరణ్యములో పడిపోయేనది. నేమి ఎనగా చక్రపు ఇరుసుకట్టు, నేమి శీర్యతేస్మిన్నితి నైమిషః అను వ్యుత్పత్తిచే ఆ అరణ్యమునకు నైమిషారణ్యమని పేరు గలిగినది. నైమిషారణ్యములో తపోయజ్ఞముల కన్నుడును విఘ్నములు వాటిల్లవు. ఇది ఆ స్థల మహాత్మ్యము. పుణ్యనిలయమైన ఆ అరణ్యనందు నేమళ్ళు, పాములు, ముంగిసలు, పులులు, గోవులు మొదలైన జంతువులన్నీ సహజమైన పరస్పర జాతి వైరమును మరచి స్నేహ వాత్సల్యములతో కూడినవై చరించుచుండును. ఆ మహత్తరారణ్యమున బ్రహ్మవిధులైన మహర్షులు సుదీర్ఘకాలము జరుగు సత్రయాగమును, మహాయజ్ఞమును చేయనారంభించిరి. వేదాంగ పారంగుతులను, బ్రహ్మజ్ఞాన సంపన్నులను, లోక సంరక్షణాభిలాషులను, కరుణామయులునైన శుక, శక్తి, వ్యాస, వశిష్ఠ, గాలవ, పరాశరదులను, తేజోనిధులైన మైత్రేయ, శరభంగాదులను, మహాతపస్సులైన గర్గ, కశ్యప, మాండవ్య, శౌనక, విశ్వామిత్రాదులను, జ్ఞానాధికులైన అత్రి, భృగు, కుత్స, వత్సక, తిత్తిరి, ఉద్దాలక, కపిల, చవన, కణాద, గౌతమి, సుతీష్ణ, జమదగ్ని, శ్వేతకేతు, శతానందులను ఒక సముదాయముగా చేరి ఆ మహాసత్రయాగము చేయసాగిరి. ఆ సమయమున పౌరాణికోత్తముడైన సూత మహాముని యాగదీక్షను పొంది అక్కడి కరుదెంచెను. అశేష వేదాంత పరిశోధకుడను, సమస్త పురాణేతిహాసముల రహస్యముల నెరిగినవాడును, పులి చర్మమును ధరించినవాడును, జటామకుట శోభితుడై ప్రత్యక్ష పరమేశ్వరుని వలె ప్రకాశించువాడునునైన ఆ సూతమౌనిని చూచి శౌనకాది మహర్షులు అర్ఘ్యపాద్యాలులచే ఆయనను పూజించి సుఖాసీనునిగా వించిరి. వారు పుణ్యకథలను వినవలెనను కుతూహలంగలవారై, ఓ వ్యాస శిష్యవర్య, మహానుభావ, పూర్వము నీచే సమస్తములైన పురాణోపపురాణములు, పురాణ లక్షణములు, ఇతిహాసములు మొదలైనవన్నీయు ఉపన్యసింపబడినవి. విష్ణు, బ్రహ్మ, కైవర్తము, భవిష్య, భాగవత, లింగ, బ్రహ్మ, నారద, బ్రహ్మాండ, పద్మ, మార్కండేయ, అగ్ని, వరాహ, వామన, గరుడ, మత్స్య, కూర్మ, స్కాంద, వాయు అను 18 మహాపురాణములను సనత్కుమారము, నారసింహము, నారదీయము, శివపురాణము, దూర్వాసము, కపిలము, సాంబము, మానవము, ఔనసము, వారుణము, కాళికము, నంది,
సౌరము, ఆదిత్యము, పరాశరము, మహేశ్వరము, భాగవతము, వాసిష్ఠము అని 18 ఉప పురాణములను మరియు సర్గ, ప్రతిసర్గ, వంశము, మన్వంతరము, వంశానుచరితములను, పురాణ పంచలక్షణములను మీచే సవిస్తరముగా చెప్పబడినవి. మహాపురాణములో స్కాందము అతి విచిత్రములైన కథలతో ప్రసిద్ధిమైనది. ఆ స్కాంద పురాణములోని ఉత్తరకాండములో వివరింపబడియున్న ద్విజానుసరణీయ సనాతన ధర్మములు, ఆత్మవిధులైన ద్విజుల గాథలు, పాప పరిహారములైన రాజన్యుల చరిత్రలు పెక్కులు పూర్వము మీచే చెప్పబడినవి. ఇప్పుడు ఆదిశక్తి యొక్క అవతార సంబంధమైన వైశ్యుల చరిత్ర ఒకటి వినదగియున్నది. కానీ ఎప్పుడా చరిత్రను, పరాశక్తి యొక్క అవతార గాథలను, వైశ్యుల జీవన విధానములను, కలియుగమున నుండు వారి ఆచార్య వ్యవహారాదులను గూర్చి విశదముగా తెలియజేయుడు అని ప్రార్థించిరి. అంత పురాణ పండిత శ్రేష్ఠుడైన సూతముని, ఓ మహర్షులారా, మీరు సర్వము తెలిసిన వారయుండియు నాయందలి వాత్సల్యముతో నన్ను పెద్ద చేసి ఎట్లు అడుగుచున్నారు? నేనెరిగిన మీకు విషయములను విన్నవించేదను అని పలికి గురు నమస్కారము చేసి, పరాపశ్యంతి మధ్యమ వైఖరి వర్ణరూపి అయి త్రిమూర్తులచే ఆరాధింపడు భగవతి నా వాక్కు నందలరుగాక అని దేవిని ప్రార్థించి ఆ విధముగా చెప్పసాగెను. శ్రీవాసవిదేవి పూర్వావతార క్రమము. ఓ మునిసత్తములారా, పూర్వమే దేవి మధుకైటభులను రాక్షసులను సంహరించినదో, కృతయుగమందు శుంభనిశుంభులను రక్కసులనే దేవి వధించినదో, దేవతలను జయించి వారి యువతులను బందీలను చేసి బాధించిన మహిషాసురుని ఏ దేవి మట్టు పెట్టినదో, త్రేతాయుగమున బాహుబల దర్పిదుడై ధర్మమును అంతరింపజేసిన దుర్మదుడగు రావణాసురుని సంహరించుటకై శ్రీరాముని రూపమును ఏ లలితాంబ ధరించినదో, ఆ దేవియే ద్వాపరయుగములో యశోదాగర్భ సంభూతయై శ్రీకృష్ణునకు సోదరియై అవతరించినది. కంసాది దానవులను వధింపచేసి శ్రీకన్యక నామముతో విరాజిల్లనది. ఆ శ్రీకన్యయై కైలాసవాసులైన వైశ్యుల నాయకుడగు సోమదత్తునకు కీర్తికన్యయను పేర కుమార్తెయై జన్మించి భండాసురాంశ సంజనితుడైన చిత్రకంఠుడను గంధర్వుని శాపగ్రస్తుని గావించినది. దుష్టుడైన ఆ చిత్రకంఠుడు కలియుగమున విష్ణువర్ధనుడున పేర భువిలో జన్మించి చక్రవర్తియై నిరంకుశుడై వర్తించనున్నాడు. యోగమాయా కన్యయై కలియుగములో కుసుంభుడను పేరుగల వైశ్యప్రభుని ఎంట ప్రభవించి వాసవి కన్యానామమున ప్రసిద్ధిగాంచి అధర్మవర్తనుడైన విష్ణువర్ధన రాజునంత ముందించచునున్నది. కలియుగమున అధర్మ దుష్టత్వముల నంతరింపజేయుటకై దైవావతారులు అనుసరించవలసిన వినూత్న మార్గమును ప్రబోధించుచున్నది. చతుర్విధ పురుషార్థములను సాధించుటకనుమైన వర్ణాశ్రమాచార విలసితముగు ఆర్యధర్మమును పరిరక్షించుటకై బంధువులతో గుడి అగ్ని ప్రవేశము నర్చి తనతో వచ్చువారికి మోక్షమును ప్రసాదించుచున్నది. కలియుగ పాపములను పోగొట్టగల శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి భావి చరిత్రను మీ శ్రేయస్సుకై ప్రీతితో ప్రకటించుచున్నాను. సమహిత చిత్తులై వినుడు అని సూతుడు శౌనకాది మునులకు చెప్పెను అని పలుకుచు సాలంకాయన ముని మణిగుప్తాది వైశ్యోత్తములకు ఇట్లు తెలియజేయసాగెను. ఇట్లు శ్రీవాసవి కన్యకాదేవి పురాణము ప్రథమ అధ్యాయము సంపన్నం. జై వాసవి.